సొరచేపలో ప్రసరణ వ్యవస్థ. సొరచేప ప్రసరణ వ్యవస్థలో 4 భాగాలను మనం నేర్చుకుంటాము. రక్తము, గుండె, ధమనీ వ్యవస్థ, సిరా వ్యవస్థ అండి. దాంట్లో రక్తము మెయిన్ రక్త ప్రసరణ వ్యవస్థ గురించి నేర్చుకునేటప్పుడు దాంట్లో ముందుగా మనం రక్తం గురించి తెలుసుకుంటామండి. రక్తం ఎరుపు రంగులో ఉంటుంది. చేపలలో రక్తం ఎలా ఉంటుందండి? ఎరుపు రంగులో ఉంటుంది. ఇది ద్రవ రూపంలో ఉన్న ప్లాస్మాను మరియు కణాలను కలిగి ఉంటుంది. ప్లాస్మా మరియు కణాలు ఏ కణాలండి? రెడ్ బ్లడ్ సెల్స్, ఎర్ర రక్త కణాలు, WBC వైట్ బ్లడ్ సెల్స్, స్కందక కణాలు అనేవి రక్తంలో ఉంటున్నాయి. గుండె నెక్స్ట్ పార్ట్ ఏంటంటే గుండె స్కోలిడాన్ గుండె శంకు ఆకారంలో ఉంటుంది. కండరాలతో నిర్మితమై ఉంటుంది. ఇప్పటివరకు మనం చూసిన వాటిలో కండర నిర్మితమై ఉండదండి. ఎరుపు రంగులో ఉంటుంది. రెడ్ బ్లడ్ సెల్స్ ఉండటం వలన ఎర్రగా ఉంటుంది గుండె అనేది. దీని దేహం ముందు భాగంలో మొప్పలకు కొంచెం వెనుక, మొప్పలు ఎక్కడ ఉంటున్నాయండి? గ్రసనీ తలంలో ఉంటున్నాయి కదా. గ్రసనికి కొద్దిగా వెనక భాగంలో ఉదరతలంలో మరి ఉంటుంది. ఇది గొట్టం మాదిరిగా ఇలా వంపులాగా ఉంటుంది కాబట్టి ఎస్ ఆకారంలో మనకి కనిపిస్తుంది. ఎలా ఉంటుందండి? అది ఎస్ ఆకారంలో ఉండి 4 భాగాలుగా కనిపిస్తుంది. అవి పరాంతం నుంచి వరుసగా, పరభాగం అంటే కింద భాగం నుంచి శిరాశయము, దానిపైన కర్ణిక. ఒకసారి నేను డయాగ్రామ్ గీసానండి, చూడండి ఒకసారి. ఓకే, ఇది శిరాశయము, కర్ణిక, జఠరిక, ధమనీ శంకు. ఓకేనండి, ఇది శిరాశయము, కర్ణిక. ఓకేనండి, ఇది జఠరిక. తర్వాత ధమనీ శంకువు. దీన్ని ఏమంటామండి? ఇది కర్ణిక. ఇది ఇక్కడ ఉన్నది శిరాశయము. ఓకే, ఈ శిరాశయానికి 2 నాళాలు ఉంటాయండి. 2 నాళములు, క్యువేరియన్ నాళములు. వాటిని క్యువేరియన్ నాళములు అని అంటాం. ఓకే, క్యువేరియన్ సిరలు అని కూడా అంటాం. శిరాశయంలోనికి తెరుచుకుంటాయి కాబట్టి. ఓకే, ఎన్ని ఉంటున్నాయండి? 4 గదులతో ఉంటుంది. ఫస్ట్ వన్ శిరాశయము, కర్ణిక, జఠరిక. ఇదేంటండి? ఇది జఠరిక. ఇది ధమనీ శంకువు. ధమనీ శంకువు. ఈ విధంగా స్కోలిడాన్ యొక్క హృదయం నిర్మించబడి ఉంటుంది. ఓకేనండి, ఈ పొడుగాటి డయాగ్రామ్ చూసినట్లయితే ఏముంటుందండి? ఇది జఠరిక. ఇది పైకి కనిపించేది జఠరిక, అడుగు భాగంలో కర్ణిక. ఓకే, కర్ణిక అనేది జఠరికలోనికి తెరుచుకునేది. ఓకే, ఇక్కడ ఇది ధమనీ శంకువు. ఓకేనండి, శిరాశయం అనేది ఇటు లోపలిగా ఉంటుంది. వీటిలోకి చూసుకున్నట్లయితే ఇక్కడ ఇటు లోపలికి ఉంటుందండి. ఓకేనా, దీన్ని శిరాశయం అనేది దేంట్లోకి? కర్ణికలోనికి వస్తుంది. ఓకేనండి, చూడండి ఇక్కడ ఇది నిర్మాణము. ఎన్ని ఉంటున్నాయి? కర్ణిక, జఠరిక, ధమనీ శంకువు. ఒక కర్ణిక, ఒక జఠరిక ఉండడం వలన ఒక కర్ణిక మాత్రమే, ఒక జఠరిక రెండుగా ఎడమ కుడి అని ఉండవండి. దీంట్లో ఒక జఠరిక, ఒక కర్ణిక ఉండడం వలన చేపల గుండెను 2 గదుల నిర్మాణం కింద మనం చెప్తాము. గుండె చుట్టూ హృదయావరణ త్వచం అనేది ఉంటుంది. పెరికార్డియల్ లేయర్తో కప్పబడి ఉంటుంది గుండె. దాని చుట్టూ కూడా ఆ 2 లేయర్స్ మధ్యలో కూడా లిక్విడ్ ఉంటుందండి. గుర్తుపెట్టుకోండి, పెరికార్డియల్ ఫ్లూయిడ్. హృదయావరణ ద్రవంతో కూడా నింపబడి ఉంటుంది. ఇప్పుడు ఒక్కొక్క పార్ట్కి మనం తెలుసుకుందామండి. శిరాశయము ఒక్కొక్క పార్ట్ని మనం
ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం అన్నమాట. దాంట్లో ఉన్న పార్ట్స్. ఇది శిరాశయము అనుకున్నాం కదండి. ఈ శిరాశయం అనేది ఎలా ఉంటుంది? త్రిభుజాకారంలో ఉంటుంది. ఎలా కనబడుతుందండి మనకి? త్రిభుజాకారంలో కనిపిస్తుంది కదా. చూడడానికి ఎలా ఉంది? త్రిభుజాకారంలో ఉంటుంది. పలుచని గోడలతో నిర్మితమై ఇక్కడ హృదయావరణం ఉంది కదండి. ఇది మొత్తం హృదయావరణము. ఈ హృదయావరణపు కుహరపు ఆధార పీఠానికి మొదటి భాగానికి అంటిపెట్టుకొని ఉంటుంది. ద్విపార్శ్వ భాగాల్లో రెండు పార్శ్వతలాల్లో రెండు పెద్ద నాళాలు అనేవి తెరుచుకోవడం జరుగుతోంది. వాటినే క్యువేరియన్ నాళాలు లేదా క్యువేరియన్ సిరలు అని అంటారు. శిరాశయం పరభాగంలో రెండు కాలేసిరలు అనేవి తెరుచుకుంటున్నాయి. శిరాశయం తన ముందు భాగము అంటే పూర్వ భాగము, శిరాశయానికి పరభాగమేమో రెండు క్యువేరియన్ నాళాలు తెరుచుకున్నట్లయితే దీని యొక్క పూర్వ భాగం అనేది కర్ణికలోనికి తెరుచుకుంటుంది. ఆ తెరుచుకునే రంధ్రాన్ని శిరాకర్ణికా రంధ్రము అని అంటారు. శిరాకర్ణికా రంధ్రము అని అంటారండి. ఇవి కర్ణికలోనికి వెళ్ళే రక్తాన్ని మరలా వెనకకు రాకుండా అడ్డుపడతాయి. శిరాకర్ణికా కవాటాలు అని కూడా అంటామండి వీటిని. ఇక్కడ ఒక జత కవాటాలు అనేవి ఉంటాయి. ఇవేంటి? శిరాశయం నుంచి రక్తాన్ని మళ్ళీ వెనకకు వచ్చేయకుండా ఇక్కడ ఈ కవాటాలు అనేవి సహాయపడుతున్నాయి. నెక్స్ట్ వన్ ఏంటండి? కర్ణిక గురించి నేర్చుకుందాం. ఇది దాదాపు త్రిభుజాకారంలో ఉంటుంది. ఇది కూడా దాదాపు ఎలా ఉంటుందండి? త్రిభుజాకారంలోనే ఉంటుంది. శిరాశయానికి పూర్వ భాగంలో జఠరిక పృష్ఠతలంలో జఠరికకి ఎలా ఉంటుంది? ఇది జఠరిక అనేది దాని పృష్ఠ భాగంలో ఒక పెద్ద సంచి లాంటి నిర్మాణంగా ఏర్పడి ఉంటుంది. దీని గోడలు, ఈ కర్ణిక గోడలు శిరాశయం గోడల కంటే, అంటే ఇక్కడ ఉన్న శిరాశయపు గోడల కంటే ఈ గోడలు అనేవి చాలా దళసరిగా ఉంటున్నాయి. దళసరి అంటే మందంగా ఉంటున్నాయి. కర్ణిక అనేది జఠరికలోనికి తెరుచుకోవాలి కదండి. ఈ తెరుచుకునే దగ్గర ఒక రంధ్రం, ఒక రంధ్రం అనేది ఉంటుంది. దాన్ని ఏమంటాము? కర్ణిక జఠరికా రంధ్రము. కర్ణిక జఠరికలోనికి తెరుచుకుంటుంది కాబట్టి కర్ణిక జఠరికలోనికి తెరుచుకుంటుంది కాబట్టి కర్ణిక జఠరికా రంధ్రము. అక్కడ ఒక కవాటాలు ఉంటాయండి. అక్కడ ఒక జత కవాటాలు అనేవి ఉంటున్నాయి. వాటిని ఏమంటారు? ద్విఅధర కవాటాలు. ద్విఅధర కవాటము అని అంటారు. ఓకే. ఈ కవాటాలు కర్ణికలోనికి వచ్చిన రక్తం జఠరికలోనికి వచ్చేస్తుంది కదండి. ఇలా శిరాశయంలోంచి వచ్చిన రక్తం కర్ణికలో నుంచి వచ్చిన రక్తం జఠరికలోనికి రావాలి. మళ్ళీ జఠరికలోంచి రక్తం వెనక్కి పోకుండా ఈ కవాటాలు అనేవి దీంట్లో ఒకేసారి ఇది సంకోచం చెందిన వెంటనే ఇక్కడ కవాటాలు అనేవి మూసుకుపోతాయి. ఓకే. వెనక్కి పోకుండా ఈ కవాటాలు అనేవి ఇక్కడ సహాయపడుతున్నాయి. నెక్స్ట్ వన్ ఏంటంటే జఠరిక గురించి తెలుసుకుందాం. ఇది గుండెలోని ప్రధానమైన భాగము, చేపల గుండెల్లో ప్రధానమైన భాగము. దీని గోడలు దళసరిగా బలమైన కండరాలతో నిర్మితమై ఉంటాయి. ఈ జఠరిక చూడండి, ఇది కర్ణిక కంటే కూడా ముఖ్యమైనది. ఓకే. ఎందుకని? దీనిలో ఉన్న శిరాశయం నుంచి కర్ణికలోంచి రక్తం జఠరికలోనికి పంపబడుతుంది కాబట్టి ఇది కండరయుతంగా దళసరి గోడలతో ఇది నిర్మితమై ఉంటుంది. ఎందుకని? ఇది పైకి పంపించాలి కదండి తర్వాత పార్ట్కి, అందుకని దృఢంగా ఉంటుంది అనమాట ఈ పార్ట్ అనేది. దీని కుహరంలో అనేక కండరయుతమైన తంతువులు కనబడుతున్నాయి కదండి. కండరయుతమైన తంతువులు పొడవుగా ఉంటాయి. ఇదిగోండి, పొడవుగా ఉండే వాటిని ఏమంటాం? కండర తంతువులు. ఓకే. కండర తంతువులు అని అంటామండి వీటిని. కండర తంతువులు.
పొడవుగా ఉంటాయి. దీనివలన లోపల భాగం ఈ కండర తంతువులన్నీ ఉండడం వలన ఎలా ఉంటుంది, లోపల భాగం ఒక స్పంజికాకారంలో ఉంటుంది. జఠరిక పూర్వ భాగంలో, జఠరిక యొక్క పూర్వ భాగము అంటే పై భాగంలో ఏముంటుందండి, ధమనీ శంకువు అనేది ఉంటుంది. ధమనీ శంకువు. ఓకే, ఇప్పుడు ఈ జఠరిక గురించి చెప్పేసుకున్నాం కదండి. దీన్ని ఏమంటారు, కర్ణికా జఠరికారంధ్రము అని అంటాము. కర్ణికా జఠరికారంధ్రం అని అంటాము. దాంట్లో అనేక కండరయుత స్నాయురజ్జువులు అనేవి ఉంటున్నాయి. దీన్ని స్నాయురజ్జువులు అనేవి ఉంటున్నాయి అని చెప్పుకున్నాం. నెక్స్ట్ చూడండి, దాని తర్వాత ఏంటి, ధమనీ శంకువు. ఈ భాగం అండి, ఈ పై భాగం జఠరిక నుంచి ఇటు పొడవుగా వచ్చేదాన్ని ధమనీ శంకువు అని అంటారు. జఠరిక పూర్వ భాగం నుంచి హృదయావరణ కుహరపు పూర్వ భాగం వరకు, జఠరిక యొక్క పూర్వ భాగము, జఠరిక ముందు భాగం, ఇది పై భాగం కదండి. ఇప్పుడు హృదయావరణానికి పై భాగము, హృదయావరణానికి ఇక్కడ హృదయావరణం ఉంది కదండి, మనం చెప్పుకున్నాం. హృదయావరణ పీఠ భాగంలో ఏమో శిరాశయం కలిసి ఉంటుంది. ఇది పూర్వ భాగము, పరభాగము. పూర్వ భాగానికి ఏంటండి, ధమనీ శంకువు అనేది వ్యాపించి ఒక గొట్టం లాంటి నిర్మాణం ఏర్పడుతోంది. దానిని ఏమంటున్నాము, పొట్టి నిర్మాణం అండి. ఇది పొట్టిగా గొట్టంలాగా దృఢంగా ఉంటుంది. దాన్నే ధమనీ శంకువు అని అంటారు. హృదయావరణాన్ని దాటి ముందుకు వెళ్తుంది. ఇది హృదయావరణమైనట్లయితే, హృదయావరణ త్వచమైనట్లయితే ఇది హృదయావరణ త్వచం అండి. ఈ త్వచాన్ని దాటి కూడా ముందుకు వెళ్తుంది, అవును కదా. దాటి ముందుకు సాగే గొట్టం లాంటి నిర్మాణాన్ని ఉదర ధమని అని అంటాము. ధమనీ శంకువు కండర నిర్మితమైన బాగా, ధమనీ శంకువు ఎలా ఉందండి, కండర నిర్మితమై బాగా సంకోచ స్థితిని కలిగి ఉంటుంది. వ్యాకోచము సంకోచము కాబట్టి సంకోచ స్థితి అంటే పంపించేందుకు, ఎక్కువగా రక్తాన్ని బయటికి మొప్పచీలికలకు పంపించేందుకు సంకోచ స్థితిని కలిగి ఉంటుంది. దీని లోపల అర్ధచంద్రాకారపు కవాటాలు, అర్ధచంద్రాకారపు కవాటాలు 2 వరుసల్లో ఉంటున్నాయి. ఇదిగోండి, ఇదొకటి ఇలా 2 వరుసల్లో ఉంటున్నాయండి అర్ధచంద్రాకారపు కవాటాలు. ప్రతి వరుసలోనూ కూడా 3 ఉంటాయి. 1, 2, 3. ప్రతి వరుసలో కూడా 3 ఉంటాయి. ఇందులో ఒకటి పృష్ఠ భాగాన, మిగిలినవి 2 పార్శ్వతలాల్లో ఉంటాయి. ఉదర కవాటము మరియు పార్శ్వతలాల్లో ఉండే పార్శ్వ కవాటాలు. మధ్యలో ఉన్నది వేరుగా ఉంటుంది, ఓకేనండి. మధ్యలో ఉదరతలంలో ఉన్నదాన్ని ఉదర కవాటం అని, పార్శ్వ కవాటాలని వాటిని చెప్తాము. ఈ పృష్ఠ కవాటం ఇరువైపులా 2 అనుబంధ కవాటాలు అనేవి ఉంటున్నాయి. ఇక్కడ చూడండి, పృష్ఠ కవాటానికి ఇరువైపులా 2 అనుబంధ కవాటాలు అనేవి ఉంటాయి. జఠరిక గోడల నుండి బయలుదేరి, జఠరిక యొక్క గోడలు ఇవే కదండి, జఠరిక గోడల యొక్క గోడల నుండి బయలుదేరి కండరయుత తంతువులు ఈ కవాటాలకు అతుక్కొని ఉంటాయి. కండరయుత తంతువులు అనేవి ఈ కవాటాలకి అతుక్కొని ఉంటాయి. ఇప్పుడు అర్థమైంది కదండి మీకు. ఫస్ట్ ఏంటి, శిరాశయము, కర్ణిక, జఠరిక, ధమనీ శంకువు. ఓకే, శిరాశయం అనేది కర్ణికా రక్తాన్ని వివిధ భాగాల నుండి, రక్తాన్ని వివిధ భాగాల నుంచి గ్రహిస్తాయి. అన్ని శరీర భాగాల నుంచి కూడా స్కోలిడాన్ యొక్క అన్ని శరీర భాగాల నుంచి గ్రహిస్తున్నాయండి. ఓకే, నెక్స్ట్ అలాగే జఠరిక, ధమనీ శంకువు. ఈ జఠరిక మరియు ధమనీ శంకువు ఏం చేస్తున్నాయంటే రక్తాన్ని ముందుకు పంపిస్తున్నాయి. మొప్పచీలికల వరకు వెళ్ళేందుకు ముందుకు పంపించడానికి సహాయపడుతున్నాయి. ఈ స్కోలిడాన్లో రక్తము శిరా హృదయము అని అంటారు. స్కోలిడాన్లో గుండెని శిరాహృదయము అని అంటారు. ఎందుకని అంటారు, దీంట్లో మొత్తం కూడా ఏముంటుందండి, డియాక్సినేటెడ్ ఆమ్లజని రహిత రక్తం మాత్రమే ప్రవహిస్తోంది. ఆమ్లజని రహిత రక్తం మాత్రమే ప్రవహించి మొప్పచీలికల వరకు వెళ్ళి మొప్పచీలికల్లో శుద్ధయ్యి మళ్ళీ శరీర భాగాలకు వెళ్ళిపోతుంది. గుండెకి అనేది రావట్లేదు. కాబట్టి దీంట్లో ఉండేది మొత్తం ఆమ్లజని రహిత రక్తం కాబట్టి దీన్ని శిరాహృదయము, చేపల గుండెను శిరాహృదయము అంటారు. 2 గదులతో కూడిన శిరాహృదయము. ఏకప్రసరణ వ్యవస్థ కూడా దీంట్లో ఉంటుంది. ఎందుకని, శరీర భాగాలన్నిటిలోంచి చెడు రక్తం అనేది క్యువేరిన్ నాళాల ద్వారా శిరాశయం నుంచి కర్ణికలోనికి, కర్ణిక నుంచి జఠరికలోనికి, జఠరిక నుంచి ధమనీ శంకువు నుంచి అవి
అభివాహీ ధమనుల ద్వారా మొప్ప చీలికలకు వస్తుంది. మొప్ప చీలికల్లో రక్తం అనేది అక్కడ శుభ్రపడుతుంది. శుభ్రపడి మళ్ళీ గుండెకి రాదండి, అప్పుడు శరీర భాగాలకి అందచేయబడుతుంది. అపవాహీ ధమనీ సిస్టమ్ ద్వారా శరీర భాగాలన్నిటికీ కూడా రక్తం అనేది సరఫరా అవుతుంది. కాబట్టి దీన్ని ఏమంటారు? ఏకప్రసరణ వ్యవస్థ కలిగిన జీవులు మరియు శిర హృదయము అని అంటారు. గుండె పనిచేసే విధానాన్ని కూడా మనం చూద్దామండి. ఇప్పుడు గుండె పనిచేయు విధానము. వివిధ శరీర భాగాల నుంచి శిరాశయానికి రక్తాన్ని వివిధ శరీర భాగాలు అంటే కాళ్ళను వాటికి ఉండే తోక దగ్గర నుంచి శ్రోణివాజాలు, ఊరోవాజాలు అన్నీ ఉన్నాయి కదండి. దానికి కూడా ఇంకా లోపల ఉండే ఇన్సైడ్ పార్ట్స్, డైజెషన్ సిస్టము, ఇంకా ఎక్స్క్రేటరీ సిస్టము, ఏఎన్యూస్, వాటన్నిటి నుంచి కూడా రక్తాన్ని తీసుకొచ్చి ఏ రక్తాన్నండి? ఆమ్లజని రహిత రక్తాన్ని క్యువెరిన్ నాళాలు తీసుకొచ్చి శిరాశయానికి అందచేస్తాయి, శిరాశయంని నింపుతాయండి. ఓకే, ఈ శిరాశయం అనేది నిండిన వెంటనే తర్వాత శిరాశయం సంకోచం వలన నిండిన వెంటనే ఏమవుతుంది? ఇది సంకోచిస్తుంది. సంకోచించినప్పుడు దీంట్లో ఉన్న రక్తం అనేది కర్ణికలోనికి వెళ్తుంది. కర్ణికలోనికి వెళ్ళే రంధ్రాన్ని ఏమంటున్నామండి? అక్కడ కర్ణికలోనికి ఒక రంధ్రం ద్వారా వెళ్తుంది. ఆ రంధ్రాన్ని శిరాకర్ణికారంధ్రము లేదా శిరాకర్ణిక ఎపేర్చర్ లేదా శిరాకర్ణిక కవాటాలు అని అంటారు. ఇక్కడ కవాటాలు కూడా ఉంటాయండి ఒక జత. ఓకే, నెక్స్ట్ కర్ణికలోనికి ప్రవేశిస్తున్నాయి. అక్కడ ఉన్న కవాటాలు ఒక్కసారి కర్ణికలోనికి వచ్చిన రక్తాన్ని మళ్ళీ వెనక్కి పోకుండా అడ్డుకుంటున్నాయి. తర్వాత కర్ణిక సంకోచిస్తుంది. ఈ కర్ణిక అంతా నిండిపోతుంది కదండి. నిండిన తర్వాత ఈ కర్ణిక సంకోచించి జఠరికలోనికి రక్తం ప్రవేశిస్తుంది. ఈ సంకోచించేటప్పుడు ఆ దేని ద్వారా వచ్చే రంధ్రాన్ని, కర్ణిక అనేది జఠరికలోనికి తెరుచుకునే రంధ్రాన్ని కర్ణిక జఠరికా రంధ్రము లేదా కర్ణిక జఠరిక ఎపేర్చర్, కర్ణిక జఠరిక కవాటాలు లేదా ద్విఅధర కవాటాలు అనేవి అక్కడ ఉంటాయి. దీంట్లోకి సంకోచించడం వలన ఒక్కసారి దీంట్లోకి వచ్చిన రక్తం మళ్ళీ వెనక్కి పోకుండా ఇక్కడ ద్విఅధర కవాటాలు అనేవి అక్కడ అడ్డుపడుతున్నాయి. ఓకే అండి, అడ్డుపడుతున్నాయి. ఇది సంకోచం. ఇప్పుడు జఠరిక అనేది నిండిపోయిన తర్వాత ఈ జఠరికలో అనేక స్నాయురజ్జీవులు, కంఠతంతువులు అన్నీ ఉంటున్నాయి కదండి. వీటి యొక్క సంకోచం వలన ఏమవుతుంది? ఇక్కడ ధమనీ శంకులోనికి పంపడం జరుగుతుంది. రక్తం అనేది ముందుకు ప్రవహిస్తుందండి. ముందుకు ప్రవహించి ధమనీ శంకులోనికి వెళ్తుంది. ఇక్కడ ధమనీ శంకులో 3 అర్ధచంద్రాకారపు కవాటాలు అనేవి ఉంటాయి. ఈ అర్ధచంద్రాకారపు కవాటాలు ఏం చేస్తున్నాయండి? ఒకసారి ధమనీ శంకులోనికి వచ్చిన రక్తం మళ్ళీ వెనకకు పోకుండా ఇక్కడ అడ్డుకుంటున్నాయి. ఓకేనండి. ఈ అర్ధచంద్రాకారపు కవాటాలు ఉదర అర్ధచంద్రాకారపు కవాటం, పార్శ్వతలాల్లో ఉన్న పార్శ్వార్ధచంద్రాకార కవాటాలు. ఓకే, వాటికి ఆనుకొని ఏముంటాయండి? అసంజనిక కవాటాలు కూడా 2 అటొకటి ఇటొకటి కూడా ఉంటున్నాయి. ఉదర ధమనికి వచ్చి అక్కడ నుండి దాని శాఖలైన అభివాహి జలశ్వాస ధమనుల ద్వారా అభివాహి జ్వలశ్వాస ఇక్కడ చీలిపోయి ఇక్కడ అభివాహి ధమని జలశ్వాస ధమనుల ద్వారా మొప్పలకు చేరుతోంది. ఏంటిదండి అది? ఆమ్లజని రహిత రక్తం చేరుతోంది. మొప్పలకు చేరిన రక్తం ఆక్సిజన్ని గ్రహించి కార్బన్ డైఆక్సైడ్ నీటిలో వదిలేసి అపవాహి జలశ్వాస ధమనుల ద్వారా పృష్ఠధమనిని చేరుతోంది. పృష్ఠధమని నుంచి శరీర భాగాలకు పంపిణీ అవుతోంది. ఈ విధంగా సొరచాప హృదయంలోని రక్తం ఒకసారి మాత్రమే ప్రవహిస్తోంది. అందువలన దీన్ని ఏకప్రసరణ హృదయము అని అంటారు. శరీర భాగాల చెడు రక్తము గుండెకు చేరడం వలన దీనిని శిరాహృదయము అని కూడా అంటారు. దీనినే జలశ్వాస హృదయము అని కూడా అంటారు. జలశ్వాస హృదయము అని కూడా అంటాము స్కోలెడాన్లో. అర్థమైంది కదండి? We meet again in next class.